విశాఖ భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా విశాఖలో వైసీపీ చేపట్టిన మహాధర్నాలో వైసీపీ అధినేత జగన్కు ఓ వ్యక్తి పబ్లిక్గానే దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాడు. విశాఖపట్నంలో భూ కుంభకోణంపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ భూ కుంభకోణంపై స్పందించిన చంద్రబాబు ఇప్పటికే సిట్ కూడా వేశారు. అయినా ఈరోజు వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో ఇక్కడ గురువారం సేవ్ విశాఖ మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో జగన్ తన ప్రసంగం తర్వాత సభలో భూములు కోల్పోయిన రైతులతో జగన్ మాట్లాడించారు. ఈ సందర్భంగా భాష అనే వ్యక్తి మాట్లాడుతూ తనకు 2005లో భూపట్టా కేటాయించారని, అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని, అయితే 2008లో అప్పటి కాంగ్రెస్ నేతలు తన భూమిని లాక్కున్నారని భాష వాపోయారు. భాష చెప్పినట్టు చూస్తే 2008లో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పుడు విశాఖలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. భాష ఒక్కసారిగా పెద్ద బాంబు పేల్చడంతో జగన్ అవాక్కయ్యారు. జగన్ నోట మాట రాలేదు. భాష ఒక్కరే కాదు, పలువురు రైతులు కూడా కాంగ్రెస్ పాలనలో తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. దీంతో జగన్కు పబ్లిక్గానే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.